తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సమయం ఆసన్నమైందా? 2-3 రోజుల్లో కొత్త మంత్రులను ప్రకటించబోతున్నారా? మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకోబోయే నేతలెవరు? కేబినెట్లో రేవంత్ మార్క్ ఉండబోతోందా? ఈసారి కేవలం 4 నేతలకే అవకాశం కల్పిస్తున్నారా? మరి ఆ 2 పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారు? తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి సంవత్సరం కావస్తుంది. డిసెంబర్ 9వ తేదీ నాటికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. అయితే డిసెంబర్ 9వ తేదీ నాటికి మంత్రివర్గ విస్తరణను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. 2-3 రోజుల్లోనే కొత్త మంత్రుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. అయితే ఈసారి మంత్రివర్గం రేసులో చాలా మంది నేతలు ఉన్నప్పటికీ 4కి మాత్రమే చోటు కల్పించాలని ప్రభుత్వం ఆలోచనగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో 12 మందికి తొలి విడతలో చోటు కల్పించారు. 6 పదవులను మాత్రం భర్తీ చేయకుండా నిలిపివేశారు. ఈ ఏడాది ఆషాఢంలోనే మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత శ్రావణం ముగిసినా ఎవరికీ కొలువులు రాలేదు. చివరకు మహారాష్ట్ర ఎన్నికలు ముగిసినా నేతలకు కొలువులు దక్కలేదు. చివరకు కేబినెట్ లో కొత్త నేతలకు అవకాశం కల్పించడంపై ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అధిష్టానానికి ఏర్పడింది. అయితే ఇన్నాళ్లు మంత్రివర్గ విస్తరణపై నేతల మధ్య ఏకాభిప్రాయం లేదు. కానీ ఈ అంశాన్ని సీఎంకే వదిలేయటంతో 2-3 రోజుల్లో ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చోటు లేదు. దాంతో ముందు ఈ 4 జిల్లాల్లో ఒక్కో నేతకు మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. హైదరాబాద్ కోటలో ఓ నేతకు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తనకు హైదరాబాద్ కోటలో చోటు కల్పించాలని కోరుతున్నారట. అటు కోదండరాం, షబ్బీర్ అలీ పేర్లను హైకమాండ్ పరిశీలిస్తోందట. ఇక రంగారెడ్డి జిల్లాలో 2 నేతల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇందులో మల్రెడ్డి, రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉందట. ఈ ఇద్దరిలో ఒకరికి మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అంటున్నారు. అటు నిజామాబాద్ జిల్లా కోటలో సుదర్శన్ రెడ్డి పేరు దాదాపు ఖాయమని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో సుదర్శన్ రెడ్డికి హైకమాండ్ నుంచి పూర్తి హామీ దొరికినట్టు సమాచారం. ఇక ఆదిలాబాద్ జిల్లా కోటలో 2 పేర్లు తొలి నుంచి వినిపిస్తున్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మరో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరుగుతోందట. అయితే వివేక్ వెంకటస్వామి ఎస్సీ కోటలో తనకు మంత్రి పదవి ఖాయమని చెబుతున్నారు. అటు ప్రేమ్ సాగర్ రావు కూడా వెలమకోటలో తనకు హామీ దొరికిందని అంటున్నారు. ఒకవేళ మైనంపల్లి రోహిత్ కు వెలమకోటలో చోటు దక్కని పక్షంలో ప్రేమ్ సాగర్ రావుకు చోటు దక్కొచ్చని చెబుతున్నారు. ఇక నల్గొండ జిల్లా నుంచి 2 నేతల పేర్లు సైతం వినిపిస్తున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజ్ గోపాల్ రెడ్డి, బాలు నాయక్ పేర్లను సైతం హైకమాండ్ పరిశీలిస్తుందట. ఈ 2 నేతల్లో ఒకరికి ఛాన్స్ ఇచ్చే ఆలోచన చేస్తుందట. మరోవైపు బీసీ కోటా నుంచి మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ పేరు తొలి నుంచి వినిపిస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన శ్రీహరికి మంత్రివర్గంలో బెర్త్ ఖాయమని అంటున్నారు. ఇదే సమయంలో మరో వాదన సైతం తెర మీదకు వస్తోంది. పటెన్ చెరువుకు చెందిన నీలం మధు ముదిరాజ్ కు చోటు కల్పించే ఆలోచన సైతం చేస్తున్నారు. నీలం మధును ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని చెబుతున్నారు. నీలం మధుకు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ విడతలో కేవలం 4 నేతలకు చోటు కల్పిస్తుండటంతో మరికొందరు నేతలు నారాజ్ అయ్యే ఛాన్స్ ఉందని హైకమాండ్ భావిస్తుందట. అందుకే 2 సీట్లను ఖాళీగా ఉంచబోతున్నట్టు తెలుస్తోంది.
అసంతృప్త జ్వాలలు అనూహ్య రీతిలో పెరిగితే ఆ 2 సీట్లలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చేందుకు 2 ఖాళీలు ఉంచబోతున్నారట. మరోవైపు పదవులు దక్కని నేతలకు నామినేటెడ్ పోస్టులపైన హామీ ఇచ్చారని చెబుతున్నారు. మొత్తంగా 2-3 రోజుల్లో కేబినెట్ బెర్తులు కన్ఫర్మ్ అవుతాయన్న సమాచారంతో నేతల్లో హడావుడి ఎక్కువైందట. ఇప్పటికే ముఖ్యమంత్రిని కొందరు నేతలు కలిసి తమ పేరును పరిశీలించాలని కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు కొందరు నేతలు ఢిల్లీ నుంచి కూడా లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.